గట్టిగా ఏదైతే రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఈ భర్త ఖాళీల గతంలో 2-3 సార్లు కూడగొట్టి వాళ్ళు కూలిపోయిన ఇళ్లను సవరించుకొని బాగు చేసుకోవడం జరిగింది. గత గవర్నమెంటు సెంటర్ టు సెంటర్ 66 ఫీట్లతో కొలత వేసి పక్కా డ్రైన్స్ కూడా నిర్మించడం జరిగింది. మొన్నటి నుండి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు 59 జీవోల ఇళ్లకు పట్టాలు ఇస్తామని డబ్బులు కట్టించుకొని స్క్వేర్ యార్డ్ ఫీట్లు కొలుచుకోపోయి ఈరోజు ఆర్ఎన్బి వాళ్ళు వచ్చి మళ్ళీ ఇల్లు కొడతాం లోపలికి వెళ్తామంటే ఈ భర్తకాలిన షాపింగ్ ఏర్పాటు చేసుకొని జీవనం గడుపుతున్న వాళ్ళకు ఈ 10 సంవత్సరాల 3 సార్లు 4 సార్లు అవి కాంప్లెక్స్లను కూలగొడతా ఉంటే కట్టుకోవడానికి అనేక అప్పుల బాధతో సతమతం అవుతూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న 2 డిపార్ట్మెంట్లు, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఇటు ఆర్ఎన్బి డిపార్ట్మెంటు ఒకరికొకరి పొంతం లేకుండా రెవెన్యూలు ఏమో పట్టాల కోసం 59 జీవోల డబ్బులు వసూలు చేయడం, ఆ పట్టాలు ఇవ్వకపోవడం, ఇటు ఆర్ఎన్బి వాళ్ళు వచ్చేమో సంవత్సరానికి ఒక 30 ఫీట్లు 20 ఫీట్లు పెంచుకుంటూ వాళ్ళ జీవన పరిస్థితులను అతలకుతలం చేయడాన్ని నేను వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు ఉద్యమానికి సిపిఐ పార్టీ తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తాం.